2 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి మొదటి తారీఖు నాడు జీతం ఇస్తున్నాం. 5 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీని ఆనాడు అరాకొరగా ఇస్తే దాన్ని 10 లక్షల రూపాయలకు పెంచి ఈ రోజు అమలు చేస్తున్నది. డిసెంబర్ 9, 2023 నాడు బస్సు ప్రయాణం మొదలు పెడితే ఈ రోజు వరకు ఏ ఒక్క ఆడబిడ్డ కూడా అనా పైసా బస్సులో చెల్లించలేదు. 9,000 కోట్ల రూపాయల ఆర్టీసీకి చెల్లించి ఈ రోజు లాభాల బాటలో ఆర్టీసీ కార్పొరేషన్ ని కాపాడినము. మేము వచ్చినాక లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చి అందులో 3,17,00,000 మందికి ఈ రోజు సన్న బియ్యము 6 కిలోలు ప్రతి వాడికి ఈ రోజు ఆకలి తీరుస్తుంది మా ప్రభుత్వము. 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినము. వ్యవసాయానికి 1,15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినము. 25,35,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల ప్రకారం రైతు రుణమాఫీ చేసినము. చివరి గింజ వరకు కొనడమే కాకుండా సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి ఈ రోజు ఈ రాష్ట్రంలో అత్యధికంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్న దేశంలోనే తెలంగాణ నెంబర్ 1. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, టీచర్స్, పోలీస్ 2 ఏళ్లలో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన. పిల్లలకు అరాకలతో చచ్చిపోతుంటే 40% డైట్ ఛార్జెస్ పెంచిన. 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిన. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 20,000 కోట్లతో పనులు ప్రారంభించుకున్నాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. మోడీ గారు ఇచ్చినా ఇవ్వకపోయినా మూసి రివర్ ఫ్రంట్ ఈ రోజు మనం కట్టుకుంటున్నాం. మెట్రో సహకరించినా సహకరించకపోయినా మనం విస్తరణ చేసుకుంటున్నాం. రీజనల్ రింగ్ రోడ్ మీరు ఇస్తే ఇచ్చిండ్రు లేకపోతే లేదు అని మనం నిర్మాణం చేసుకోవడానికి సన్నాహకాలు ఏర్పాటు చేసినాం. చిన్న చిన్న కాలనీలు లేకపోతే ఫైనాన్షియల్ ఏరియా డిస్ట్రిక్ట్స్ కాకుండా కంప్లీట్ గా ఒక సిటీనే ఈ రోజు భారత్ ఫ్యూచర్ సిటీని మనం నిర్మించుకుంటున్నాం. ఇవాళ బలైన వర్గాలు వాళ్ళ లెక్కలు వాళ్ళు తేలిన సంతోషంలో లేరా? దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తే ఈ రోజు బుడగ జంగాల నుంచి అత్యంత వెనుకబడిన మాదిగ ఉపకులాలు ఈ రోజు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, గ్రూప్ 1 ఆఫీసర్